ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదే తస్య నిస్సరసేవాని జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అనుమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్స్ ఏమిటి అంటే, వాస్తుపరంగా కానీ జ్యోతిష్యపరంగా కానీ వారికి ఆయా ఇబ్బందులు ఉన్నప్పుడు ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి అనే ఒక్కొక్క దాని మీద మనం చెప్పుకుంటూ ఉన్నాం. అయితే దీనికి ఎన్నెన్నో కొన్ని కండిషన్స్ ఉంటాయి. మనం చేసే పరిహారంలో కానీ, వాస్తుపరంగా చేసుకునేది కానివ్వండి, గృహపరంగా మన జాతచక్రరీత్యా చేసుకునేటువంటి పరిహారం కానివ్వండి, అదేంటనేది ఆఖరిలో చెప్తాను. ఆఖరి వరకు వీడియో వినండి. ఈ మధ్యకాలంలో వచ్చే కేసెస్ ఏవి ఎక్కువగా వస్తుంటాయి, ఏవి ఎక్కువగా మీకు అవుతుంటాయి? అంత చేతులు ఎత్తేసిన కేసులు, సపోజ్ హెల్ప్లెస్ మా దగ్గరకు వస్తాయి. ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంటుంది. రుమటైడ్ ఆర్థరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్ స్టెరాయిడ్స్ పెట్టుంటారు, ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రెఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి. బ్యాక్ పెయిన్ లో లంబార్ స్పాండిలైటిస్, డిస్క్ ప్రొలాప్స్, సయాటికా వాళ్ళు అట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తాయి. సమస్యలకు 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా 100% ట్రీట్మెంట్. ఫర్ అపాయింట్మెంట్స్ 8121998560. మీ ఆరోగ్యం మా భరోసా. చాలా మందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. దానికి వాస్తుపరంగా కానీ, జ్యోతిష్ శాస్త్రపరంగా కానీ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, వాస్తుపరంగా చూసుకుంటే ఆగ్నేయ భాగము మరియు ఉత్తర భాగము లేదా పడమర భాగం, ఈ మూడు ముఖ్యంగా చూసుకోవాలి. ఫైనాన్షియల్ గా మీరు ఎదగలేకపోతున్నారు అంటే ఆగ్నేయంలో ఏదైనా నీటి ప్రదేశాలు, అంటే చాలా మంది తెలియక ఆగ్నేయంలో ట్యాంక్ కట్టుకుంటారు. ఫైనాన్షియల్ గా అసలు గ్రోతే ఉండదు ట్యాంక్ ఎక్కడ కట్టుకున్నట్లయితే. రెండవది, ఆగ్నేయంలో ట్యాంక్ కాకుండా కొంతమంది తెలియక నీలం రంగులు వేసుకోవడం ఆగ్నేయంలో. అంటే ఫైనాన్స్ దేనివల్ల వస్తుంది? అగ్ని ద్వారా వస్తుందని చెప్తూ ఉంటారు. అంటే ఉత్సాహం ద్వారా, ఎనర్జెటిక్ గా ఉండడం ద్వారా కూడా ఫైనాన్స్ అనేటువంటిది గ్రోత్ పెరుగుతుంది. ఆ రకంగా ఫైనాన్షియల్ గ్రోత్. రెండవది ఏమిటి అంటే, గ్రోత్ తోడ్పడుతుంది. రెండవది ఉత్తర భాగం, ఉత్తరంలో టాయిలెట్స్ అవి ఉంటే కూడా ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది రాదు. అంటే కుబేర స్థానంలో మనం ఉత్తరేది సంస్థితాలు ధనం పెట్టమని చెప్పారు శాస్త్రంలో. మనం కుబేర స్థానంలో ధనం పెట్టాలి. తీసుకెళ్లి బాత్రూమ్ లెట్రిన్లో పెట్టుకుంటే ఇబ్బంది. పడమర మధ్య భాగంలో కూడా బాత్రూమ్ లెట్రిన్లు కట్టుకోవడం, పడమర వాయువుల్లో కట్టుకోవచ్చు. కానీ ఎందుకంటే అది బెనిఫిట్ జోన్ అంటారు. నీతులు ఉండేటువంటి స్థానం అది. నీతులు కలిసాయి వర్ణులు ఉండేటువంటి స్థానం అది. కాబట్టి వర్ణ స్థానంలో కూడా అది బాత్రూమ్ లెట్రిన్ కట్టకూడదు. వాటర్ ట్యాంక్స్ పెట్టుకోవచ్చు కావాలంటే వర్ణ స్థానంలో. అయితే మరి జ్యోతిషాస్త్రరీత్యా ఎటువంటి తప్పిదాలు జరుగుతుంటాయి? ధనస్థానము అంటారు. అంటే రెండవ స్థానం కానీ, పంచమ స్థానం కానీ, భాగ్యస్థానం కానీ, అదేవిధంగా లాభస్థానం కానీ పాడైనట్లయితే కూడా మీకు ఏమవుతుందంటే, ఈ ధన సంబంధించినటువంటి విషయంలో చూసుకున్నట్లయితే ధనము రాకుండా, అంటే వీళ్ళు ఏదైతే ప్రయత్నం చేస్తుంటారో ఆ యొక్క ప్రయత్న సంబంధంగా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది లేకపోవడము, ఫైనాన్షియల్ గా కలిసి రాకపోవడం జరుగుతూ ఉంటాయి. అయితే ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ అనేటువంటిది రావడానికి ముఖ్యంగా ఈ ధనాధిపతి శుక్రుడు, గురువు పాడగడము, ఇటువంటి ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాల్లో ఇబ్బంది అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి దీనికి మరి ఏంటంటే పరిహారం ఏమిటి అంటే, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః అనే నామస్మరణ. లేదా కొంతమందికి అప్పులు ఎక్కువైపోయి వచ్చిన డబ్బులన్నీ కూడా వాటికే కట్టాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి దానికి ప్రత్యేకంగా అప్పులు తగ్గడానికి ఓం అపర్ణాయే నమః అనే మంత్రము లలితాసహస్రనామాల్లో, లేదా బాగా అప్పుల బాధలు ఎక్కువగా ఉంటూ ఫైనాన్స్ రావడం రెండు ఇంకా ఎక్కువగా ఉన్నాయన్నప్పుడు నవవిద్రమ బింబ స్త్రీ న్యక్కార
ఓం నవవిద్యమస్త్రీ నెక్కార్యరతనచ్చదాయ నమః అని చెప్పి చేసుకోవచ్చు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ధనాన్ని ప్రతి జాతకుడికి ఏ మార్గం ద్వారా వస్తుంది అనేటువంటిది ఉంటుంది. కొంతమందికి బిజినెస్ ద్వారా, అందులో ఫుడ్ బిజినెస్ లేకపోతే కన్సల్టెన్సీ సెంటర్సా, స్కూల్సా, కాలేజెసా, లేకపోతే యాక్టింగ్ చేయడం ద్వారా, అంటే రకరకాలు ఉంటాయి. ఒక సినిమా యాక్టర్ గానో, డైరెక్షన్ గానో, లేకపోతే ఒక క్రియేటివ్ ఫీల్డ్ లో ఉండడమా, లేకపోతే ఉద్యోగాలు చేయడమా, విదేశాలకు వెళ్ళడం అనేటువంటిది ఉంటుంది. అది మీరు ముఖ్యంగా పట్టుకోవాలి. అది పట్టుకొని ఆ మార్గంలో కనుక మీరు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది పెరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి దానికి కొన్ని కండిషన్స్ చెప్తానని చెప్పాను. అది ఏమిటంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, జ్యోతిష్ శాస్త్ర పరంగా చెప్పినటువంటి పరిహార మార్గం ఏదైతే ఉందో, పాయింట్ నెంబర్ 1 మీరు కంటిన్యూస్ గా చేయాలి. ఉదాహరణకి ఒక ఆలయానికి వెళ్ళండి అని చెప్పాను. ఆ ఆలయానికి వెళ్ళడం కంటిన్యూస్ గా చేయండి. రోజు నిత్యము లేదా వారానికి కనీసం 2-3 రోజులైనా కంటిన్యూస్ గా వెళ్ళడం చేయండి. ఒకటి. రెండవది, ఏదైతే మంత్రము చెప్తానో, ఉదాహరణకి ఉద్యోగ ప్రాప్తికి ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః మంత్రం. చాలా మంది ఏం చేస్తారంటే 108 సార్లు చేస్తానండి అంటారు. మీకు సంఖ్య మీదే ఉంటుంది దృష్టి, మంత్రం మీద ఉండదు. అలా చేస్తే ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలు, అరగంట, 40 నిమిషాలు చేస్తే ఉత్తమం. రోజు చేయండి. అంటే ఒక ఉదాహరణ చెప్తున్నాను నేను మీకు. ఆ రకంగా ఏదైనా ఒక మంత్రం చెప్పాను అంటే ఎనీ వీడియోలో 40 మినిట్స్ చేయడం ప్రాక్టీస్ చేయండి. రోజు చేయండి. మీరు రోజు కనుక చేయకపోతే దాని ఎఫెక్ట్ అనేటువంటిది ఉండదు. సరిగ్గా గుర్తుపెట్టుకోండి. ఇక మూడోది ఏంటంటే, చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న, వాస్తవంగా చెప్తున్నారు కానీ గృహము గనక మాది అద్దె గృహం అయితే, అంటే సొంత ఇల్లు కాకుండా రెంట్కి తీసుకున్నాము, అప్పుడు కూడా ఇది పనిచేస్తుందా అని అడుగుతున్నారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మన వెహికల్ కాదు, ఫ్రెండ్ వెహికల్ తీసుకున్నాము, వెళ్ళాము, కింద పెడతాము. ఫ్రెండ్ వెహికల్ మనకి దగ్గర వెళ్ళకుండా ఉంటుందా అనే లాజిక్ అర్థం చేసుకుంటే అది నిజమే కదా, ఫ్రెండ్ అయినా వెహికల్ మనకి దగ్గర వెళ్తుంది. అలాగే వాస్తులో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే అక్కడ నివసిస్తున్నారో వారికి 90% ఎఫెక్ట్ ఉంటుంది వాస్తుపరంగా. ఓనర్కి 10% ఉంటుంది, అందులో ఏదైనా భయంకరమైన దోషాలు ఉంటాయి కనుక. కాబట్టి నివసించేటువంటి వారు ఖచ్చితంగా చూసుకోవాలి, అది రెంటల్ అయినా కూడా. ఇక ఓన్ అయితే ఖచ్చితంగా వాళ్ళకి 100% దాని ఎఫెక్ట్ అనేటువంటిది చూపిస్తుంది. ఆ రకంగా మీరు వాస్తుపరంగా కొంతమంది ఏమంటుంటారంటే, మాకు చాలా చిన్నది అంటే 2 రూమ్లో ఉన్నాయి, దీనికి కూడా వర్తిస్తుందా అంటూ ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, చిన్నదైనా, గుడిసైనా, లేకపోతే పెద్ద విల్లా అయినా, పెద్ద బంగ్లా లాంటివి, పెద్ద పెద్ద ఒక 5,000 స్క్వేర్ ఫీట్, 10,000 స్క్వేర్ ఫీట్ ఉండేటువంటివి అయినా సరే, ఏదైనా సరే వాస్తే. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, చాలా మందికి ఉన్న సంశయం ఏంటంటే, మేము గృహం కట్టుకున్నాము కానీ మా పక్కింటి వాళ్ళు ఆ గోడకేదో నిర్మించారు, అది మాకు ఎఫెక్ట్ వస్తుంది అని అడుగుతూ ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు మీది సొంతం ఎంతవరకు ఉందో, స్థలం కావచ్చు, అపార్ట్మెంట్ కావచ్చు, మీ లోపల ఉన్నటువంటిదే మీకు పనిచేస్తుంది. అలా పక్కింటి వాళ్ళు అస్సలు పని చేయదు. అనవసరంగా అపోహల్లో ఉండకండి. చాలా మంది ఏంటంటే, వీళ్ళ గృహం కరెక్ట్ గా ఉన్నా పక్కింటి పెట్టారండి, వాళ్ళు హైట్ లో పెరుగువాడా, అందుకే మాకు ఎఫెక్ట్ వస్తుంది అనుకుంటారు. అలాంటి ఎక్కడ కూడా శాస్త్రంలో లేదు. శాస్త్ర విరుద్ధమైనటువంటి విషయాలు. వాళ్ళు హైట్ పెట్టుకుంటే వాళ్ళ ఎఫెక్ట్ మీకు ఎందుకు ఉంటుంది చెప్పండి. వాళ్ళు అప్పు చేశారు, పక్కింటి వాళ్ళు అప్పు చేస్తే అప్పు వాళ్ళు తీరుస్తారు, మీరు తీరుస్తారు. అలాగే దోషము ఎవరైతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకుంటారో వాళ్ళకే ఎఫెక్ట్ ఉంటుంది కానీ మీకు ఉండదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చాలా మంది ఏం చేస్తుంటారంటే, వాళ్ళు ఈశాన్యంలో బావిలో పోయారండి, అది మాకు నైరుతి అవుతుంది కదా అంటారు. వాళ్ళకి ఈశాన్యం, మీకు నైరుతి ఎందుకు అవుతుంది? అది మీ ప్రెమిసెస్ వరకే మీకు నైరుతి, వాళ్ళ ప్రెమిసెస్ లో ఉండే ఈశాన్యం మీ నైరుతిగా సంబంధం ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకు ఈ క్లారిటీ ఇస్తున్నానంటే, చాలా మంది వాస్తులో లేనటువంటి విషయాలను ఇలాంటివి చెప్పి అనవసరంగా పిచ్చి పిచ్చివన్నీ కూడా తయారు చేస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొకటి ఏంటంటే, ఎక్కువగా ఇబ్బందులు ఉన్నాయి మీకు, అసలు తీరట్లే, ఉద్యోగం కావచ్చు, సమస్యలు ఏదైనా తీరట్లే. మీరు ఒక సంకల్పం చేసుకోండి, కనీసం 2 నెలలకి 3 నెలలకు ఒక్కసారి ఏదైనా క్షేత్రానికి వెళ్ళి వస్తూ ఉండండి.
మనకి పూర్వం ఏదైనా ఒక సమస్య ఉన్నప్పుడు ముఖ్యంగా క్షేత్రాలకు వెళ్ళొచ్చామని రమ్మణ. ఎందుకంటే క్షేత్ర మహిమ అటువంటిది. మన పూర్వజన్మ కర్మల ఆధారంగా మనం ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉంటాం. క్షేత్రాలు ఏ క్షేత్రాలకు వెళ్తే అక్కడ ఏ దేవతా స్వరూపం అనుగ్రహిస్తుందో మనకు తెలియదు. అంటే మన పంచమస్థానాధిపతిని బట్టి దశని బట్టి కూడా ఉంటుంది. అలాగే జాతకం చూపించుకోవడం అనేటువంటిది మీకు సరిగ్గా ధనం లేకపోవడం వల్ల చూపించుకునేదానికి సరైన వ్యక్తులు లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. మొట్టమొదటిగా మీ దశ ఏం నడుస్తుందో చూడండి. మీరు నెట్లో పెట్టిన మీ డేట్ ఆఫ్ బర్త్ కొడితే మీకు చక్రం వస్తుంది. మీకు ప్రజెంట్ ఏ దశ నడుస్తుందంటే అది రిజల్ట్ వస్తుంది. ప్లే స్టోర్లో బోల్డ్ అనే యాప్స్ ఉన్నాయి, ఫ్రీ యాప్స్. మీ డేట్ ఆఫ్ బర్త్ కొడితే ఆ ఫ్రీ యాప్లో మీ మహాదశ ఏంటి వస్తుంది. మీకు ఏమి తెలియకపోయినా ఆ మహాదశ సంబంధించినటువంటి దానం ఇవ్వండి. అంటే రవిదశ నడుస్తుంది, గోధుమలు, చంద్రదశ బియ్యము, కుజదశ కందులు, బుధమహాదశ పెసలు, గురుమహాదశ శనగలు, అదేవిధంగా శుక్రమహాదశ బొబ్బర్లు అంటే అలసందలు అంటూ ఉంటారు, శని మహాదశ తెల్ల నువ్వులు, రాహు మహాదశ మినుములు, కేతు మహాదశ విలువలు. కనీసం ఆ దశానాథుడికి దీపం పెట్టడం కానీ ఆ నవగ్రహాల్లో లేనట్లయితే దానం ఇవ్వడం కానీ చేయండి. అసలు జాతక చక్రమే లేదు కానీ నాకున్న ఒక్క సమస్య బోల్డ్ అనే సమస్యలు ఉన్నాయి. ఒకటే గుర్తుపెట్టుకోండి, 41 రోజులు లలితా సహస్రనామాన్ని ఉదయము సాయంత్రం, లలితా సహస్రనామాన్ని మీకు నోటితో చదవడం రాదు, చక్కగా యూట్యూబ్లో పెట్టుకొని ఒక దీపం వెలిగించి సహస్రనామాలు వస్తూ ఉంటే చక్కగా కళ్ళు మూసుకొని ఇక్కడ ధ్యాస పెట్టి మనసులో ఆ లలితా సహస్రనామాలు వస్తుంటే మనసులో మీరు కూడా చేస్తూ ఉండండి. దానికి తగ్గట్టుగా మీకు ఖచ్చితంగా 40 రోజులు అంటే ఒక మండల కాలం తర్వాత ఇది ఒక దీక్షలాగా మీరు చేయగలిగితే ఖచ్చితంగా మీ సమస్య నుంచి బయటపడతారు. మీకు ఇక్కడ సందేహం కలగవచ్చు, దీక్ష అన్నారు కదండి, అయ్యప్ప స్వామి దీక్షలాగే వస్త్రధారణ చేసుకోవాలా, కిందన పడుకోవాలా, సంసారంతో దూరంగా ఉండాలంటే అలా కూడా చేయొచ్చు. మీ యొక్క నిత్య జీవితంలో చేసే మీ పనులు చేసుకుంటూ కూడా ఈ ప్రక్రియ చేయొచ్చు. మీరు ఖచ్చితంగా ఉపాసన ఏమంటారు దీక్ష తీసుకున్నట్టే చేయాలని రూల్ ఏమీ లేదు. మీ గృహస్థ ధర్మాలు మీరు పాటిస్తూ ఇలా కూడా చేయొచ్చు. లేదు నేను కఠోరంగా దీక్ష తీసుకున్నట్టే చేస్తానంటే ఆ రకంగా కూడా చేయొచ్చు. అది ఎటువంటి సందేహం కానీ ఏమి లేదు. ఎందుకంటే ఒక విషయం చెబితే దానికి 100 సందేహాలు ఉంటున్నాయి. శ్రద్ధ భక్తి ముఖ్యం, ఇది చేయండి. దీంతో పాటు వీలున్నప్పుడల్లా కూడా ఈ 40 రోజులు కూడా గోశాలకు వెళ్ళి బెల్లము క్యారెట్లు వీటిని తినిపించండి. ఇంకా వీలుంటాయి 40 రోజుల్లో లలిత అమ్మవారి యొక్క సాధనతో పాటు ఇంకొక 2 సాధనలు చెప్తాను. ఇవి చేశారంటే 40 రోజుల తర్వాత మీ యొక్క జీవితం మీరు అనుకున్నట్టుగా మారుతుంది. అదేంటి అంటే గుర్తుపెట్టుకోండి, చెండి వినడం, అనారోగ్య సమస్యలు ఉన్నాయా, అప్పుల బాధలు ఉన్నాయా, ఫైనాన్షియల్గా బాగాలేదా, లేకపోతే ఉద్యోగంలో బాగాలేదా, ఏమన్నా సరే సమస్య తీరుతుంది. చెండి వినడం ఈ 40 రోజులు కూడా ఉదయం సాయంత్రంతో పాటు. మరొక విషయం ఏంటంటే పితృదేవతలకి, అంటే మీ యొక్క పితరులు ఉంటారు కదా వారికి మీరు వారి పేరు మీద అమావాస్య నాడు కానీ లేకపోతే ఇంకేదైనా మీకు అమావాస్య దగ్గరలో లేదు, మొన్న అయిపోయిందండి ఇవ్వాలనుకుంటున్నాం, ఏదో ఒక రోజు ఇచ్చేసేవచ్చు, తప్పేం లేదు. పితృదేవతల కోసం అని చెప్పి ఇవ్వచ్చు. మీరు మీ తాతగారా, తండ్రి గారా, లేకపోతే మీ ముత్తాతగారి పేరు మీద ఎవరి పేరు మీద ఇవ్వగలుగుతున్నారో వాళ్ళ పేరు మీద ఇవ్వచ్చు. దీనివల్ల ఏం జరుగుతుందంటే మీకు టోటల్గా ఎప్పుడైతే లలితాసహస్రనామాలు చేస్తున్నారో మీకు కర్మ ఏదైతే ఆరాలో ఉందో, ఆరాతో సంబంధం ఉంటుంది, చక్రాలతో సంబంధం ఉంటుంది, ఇవన్నీ కూడా క్లియర్ అవడం జరుగుతుంది. మీ సమస్యలు అలా చేతితో తీసి పక్కన పెట్టినట్టుగా జరుగుతుంది. కాబట్టి ఇది చేయండి, 100% మీరు సక్సెస్ అవుతారు. శ్రీమాత్రే నమః.